అందరికీ నమస్కారం. శ్రీమతి రామానుజాయ నమః. నేను మీ గోపాల్ అయ్యంగార్. 28వ తారీఖు ఏప్రిల్ నుంచి 4వ తారీఖు మే వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ వారం తెలుసుకుందాం. ఈ వారం గురువు యొక్క మార్పు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి జరిగిందండి. సంవత్సరం పాటు గురువు వృషభ రాశిలోనే ప్రయాణిస్తాడు. మరి దీని ఫలితాలు ఈ 12 రాశుల మీద ఎలా ఉందో ప్రత్యేకంగా దీని మీద ఫోకస్ చేద్దాం. ఈ వారం గ్రహాల కానీ స్థితి చూసుకుంటే మేషంలోకి వచ్చేసి సూర్యుడు, శుక్రుడు, వృషభంలో గురువు, కన్యాలో కేతు, కుంభంలో శని, అలాగే రాహు, కుజ, బుధ గ్రహాలు మీనరాశిలో సంచరిస్తూ చంద్రుడు ధనుసు, మకరం, కుంభం ఈ 3 రాశుల్లో ప్రయాణిస్తున్నాడు. అలాగే మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నా నెంబర్కి పైన ఇచ్చాను, పంపించండి. వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లో మాట్లాడతాను. 20 నిమిషాలు మీతో అన్ని డిస్కషన్ చేసి 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ ఇచ్చేస్తాను, ఏ భాషలో కావాలంటే ఆ భాషలోకి. ఇకపోతే మీరు ఎటువంటి పరిహారాలైనా సరే మన పని జరగడానికి సింపుల్గా ఉంటుందండి. సింపుల్గా ఆ పరిహారాలు చెప్తాను, దాన్ని పాటించండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది కనబడుతుందని చెప్పేసి నేను మీకు మాటిస్తున్నా. అందుకే నా ఛానల్ పేరు thesimpleastrologer.com అని పెట్టుకున్నాను. మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాదు, మీ బంధువులకు, స్నేహితులకు కూడా నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ, ఏమండి ఒక చిన్న మాటతో క్లోజ్ చేస్తాను. ఏదైనా మన ఇంటికి ఎవరన్నా చిన్న కప్పులో ఏదైనా తెచ్చిస్తే మనం తిరిగి ఉట్టి కప్పు ఇస్తామా అండి? అందులో మనం ఏదైనా పెట్టి వాళ్ళకి ఇస్తాం కదండి. మరి అలాగే ఇంత కష్టపడి మీకోసం యూట్యూబ్ చేసి ఇంత టైం స్పెండ్ చేస్తున్నాను కదా, మరి నాకు మీరేమి ఇస్తారండి? కేవలం ఒక సబ్స్క్రిప్షన్, ఒక బంధువులకి, స్నేహితులకి నా గురించి చెప్పడం చేస్తారు కదా. నమస్కారం, మీ గోపాలయ్యంగా. కన్యారాశి వాళ్ళందరికీ కూడా 28 ఏప్రిల్ నుంచి 4వ తారీఖు మే వరకు ఈ రాశికి గురువు యొక్క మార్పు వృషభ రాశిలోకి రావటం ఎంత సంతోషకరం అండి. అసలు అన్ని రాశుల కన్నా కూడా ఈ రాశి వాళ్ళకి చాలా యోగాన్ని కలిగిస్తుందన్నమాట. ఎందుకంటే వివాహం కాని వాళ్ళందరికీ ఇప్పుడు వివాహం జరుగుతుంది. సంవత్సరం పొడుగుతా వృషభ రాశిలోనే గురువు ఉంటాడు కాబట్టి చాలా శుభవార్త ఇది కన్యారాశి వాళ్ళకి. పెళ్ళి కుదరడమే కాదు, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు, పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. భార్యాభర్తలు ఎంతో సంతోషంగా, ఆనందంగా గతంలో ఉన్న గొడవలన్నీ మర్చిపోయి సంతోషంగా ఉంటారని చెప్పాలి. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు ఏదైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ ఇప్పుడు కొనడానికి ఎంతో అనుకూలంగా కూడా కన్యారాశి వాళ్ళకు ఉంది. ధన ఆదాయంగానే చూసుకుంటే ఈ వారంలో డబ్బు కాస్త ఇబ్బందికరంగా ఉంది. కుటుంబంలో మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. పిల్లల చదువు విషయంలో జాగ్రత్తలు వహించాలి. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. తెలివైన నిర్ణయాలుగా జాగ్రత్తగా ఈ వారం అంతా మనోధైర్యాన్ని కలిగి ఉండాలి. ఈ వారంలో పిల్లల యొక్క విదేశీయానాలు, దూర ప్రయాణాలు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బంది ఏం లేదు. కొంచెం తెలివి తక్కువ నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు కన్యారాశి వాళ్ళకి లేకపోలేదు. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. శత్రువులు మిత్రులు అవుతారు. అప్పులు తీరే మార్గాలు కనిపిస్తాయి. వివాహం కాని వాళ్ళకు వివాహం కుదురుతుంది. అలాగే పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. అదృష్టం కానీ ఈ వారం చూసుకుంటే మీకు అదృష్టం బాగా తక్కువగా ఉంది. తండ్రి సహకారం పెద్దగా లభించదు. ఉద్యోగస్తులందరికీ కూడా ఈ వారం బ్రహ్మాండంగా ఉంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలతో, ఇంటర్వ్యూలు సక్సెస్గా అవ్వడం, కొత్త ఉద్యోగంలో అవకాశాలతో చాలా బాగుంటారు. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుందన్నమాట. వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారంలో మంచి లాభాలతో ఈ వారం అంతా గడుస్తుంది. ఖర్చులు ఈ వారం మీకు బాగా అధికంగా ఉంటాయి. మరి కన్యారాశి వాళ్ళందరికీ ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాన్ని చదువుతూ గడిపితే చాలా మంచిది. ఈ విధంగా 12 రాశులకు ఈ వారం ఎలా ఉందో మీకు చెప్పడం జరిగింది. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోండి. జీవితంలో మీకు ఉన్నటువంటి లగ్నం ఏమిటి, నక్షత్రం ఏమిటి, రాశి ఏమిటి, దశ ఏమిటి, మరి ఏం చేస్తే మీకు మంచి లాభదాయకంగా మీ జాతకంలో అద్భుతాలు జరుగుతాయి అని చెప్పి తెలుసుకోవడానికి పై నెంబర్లో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని పంపించండి. మర్చిపోకుండా నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.